హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ స్టోరీ టెల్లర్ ఛానల్. ఈ మూవీలో మనం రీసెంట్ గా రిలీజ్ అయిన పారిజాత పర్వం మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాం. ఈ వీడియో చూసాక నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇక స్టోరీలోకి వెళ్తే చైతన్య అనే అతను సినిమా తీయడానికి డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ తో హైదరాబాద్ లో ప్రొడ్యూసర్స్ కోసం తిరుగుతూ ఉంటాడు. తన ఫ్రెండ్ హర్షని హీరోగా పెట్టి తను సినిమా తీయాలని చాలా మంది ప్రొడ్యూసర్స్ ని కలుస్తూ ఉంటాడు. అందులో భాగంగానే శెట్టి సినిమాస్ ఓనర్ ని కలవడానికి చైతన్య ఇంకా హర్ష శెట్టి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని ఉంటారు. శెట్టికి తన స్టోరీ అంతా తన స్టైల్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత శెట్టి వీళ్ళతో చాలా వెటకారంగా మాట్లాడుతూ తన యాటిట్యూడ్ చూపిస్తాడు. మీలాంటి చీప్ ఫెలోస్ నాలాంటి పెద్ద ప్రొడ్యూసర్ బాగా ఫేమస్ ఉన్న డైరెక్టర్లు హీరోలతో మాత్రమే చేస్తారని, మీలాంటి చీప్ ఫెలోస్ తో నేను చేయనని చెప్పి అక్కడి నుంచి చైతన్యాన్ని హర్షని గెట్అవుట్ అని చెప్తాడు. శెట్టి యొక్క యాటిట్యూడ్ చూసి చైతన్య ఇంకా హర్షకి ఏమాత్రం నచ్చదు. ఎలాగైనా శెట్టికి బుద్ధి చెప్పాలి అని చెప్పి అక్కడి నుంచి చైతన్య తన ఫ్రెండ్ తో వెళ్ళిపోతాడు. చైతన్య ఇంటికి వెళ్ళాక తన గర్ల్ ఫ్రెండ్ వచ్చి మూవీ ఓకే అయిందని అడుగుతుంది. ఇంతకీ తన గర్ల్ ఫ్రెండ్ ఆ ఇంటి యజమాని కూతురు. చైతన్య ఇంకా అమ్మాయి ఇద్దరు ఒకరినొకరు లవ్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా చైతన్య తీయబోయే సినిమాకి చైతన్య గర్ల్ ఫ్రెండ్ ని కాస్ట్యూమ్ డిజైనర్ గా పెట్టుకోవాలని చైతన్య చూస్తూ ఉంటాడు. కట్ చేస్తే భీమవరం నుంచి సీను హైదరాబాద్ కు వచ్చి సినిమాలో హీరో వేషం కోసం ట్రై చేస్తూ ఉంటాడు. అలా స్టూడియోస్ అంటూ తిరుగుతూ తన వంతు ట్రై చేస్తుంటాడు. అక్కడి నుంచి వెళ్లే డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు పట్టించుకోకపోవడంతో అక్కడే ఉన్న వాచ్మెన్ మన సీనుకి ఒక సలహా అయితే ఇస్తాడు. ఈ సినిమా వాళ్ళందరూ సాయంత్రం అయితే దగ్గరలో ఉన్న ఓంకార్ బార్ కి అయితే వస్తుంటారు. నువ్వు ఆ బార్ లో పనికి చేరి డైలీ వచ్చే వాళ్ళతో మాటలు కలిపి సినిమా సాంగ్స్ కొట్టేయని ఆ వాచ్మెన్ సలహా ఇవ్వగా మన శ్రీను అతను చెప్పిన విధంగానే ఆ బార్ లో తనకు తెలిసిన వ్యక్తి ద్వారా పనిలోకి చేరుతాడు. ఫైనల్ గా మన సీను బార్ లో డ్యూటీ అయితే స్టార్ట్ చేస్తాడు. అక్కడున్న పార్వతి అనే ఒక అమ్మాయి బార్ లో డాన్సర్ గా పనిచేస్తూ ఉంటుంది. పార్వతిని చూడగానే మన సీను వెంటనే లవ్ లో పడిపోతాడు. డైలీ పార్వతిని చూస్తూ తన పని తాను చేసుకుంటూ పోతాడు. ఆ బార్ ఓనర్ సైడ్ బిజినెస్ గా లేడీస్ తో వ్యభిచారం కూడా చేయిస్తూ ఉంటాడు. అలా ఒకరోజు ఆ ఏరియా ఎమ్మెల్యే బార్ డాన్సర్ నచ్చింది అని చెప్పగా ఆ బార్ ఓనర్ పార్వతిని ఎమ్మెల్యేతో గడపాలని ఫోర్స్ చేస్తాడు. పార్వతి అది చెప్తున్నా వినకుండా ఆ బార్ ఓనర్ చాలా అసహ్యంగా పార్వతితో ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇది చూసి మన శ్రీనుకి ఎక్కలేని కోపం వచ్చి వాళ్ళ ఓనర్ అని కూడా చూడకుండా వాళ్ళ ఓనర్ ని ఇంకా అక్కడున్న వాళ్ళ మనుషుల్ని చితకబాదేస్తాడు. ఆ కొట్లాటలో వాళ్ళ ఓనర్ అక్కడే పడి చనిపోతాడు. దీంతో ఆ బార్ ని సీనుయే స్వాధీనం చేసుకొని వాళ్ళ ఓనర్ కూడా పవర్స్ అన్ని సీను తీసేసుకొని బార్ సీను అనే పేరుతో సెటిల్మెంట్లు చేస్తూ ఉంటాడు. ఈ సెటిల్మెంట్స్ ద్వారా వచ్చిన డబ్బుతో బార్సీను తను ఒక మూవీ తీయాలని అనుకుంటూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే చైతన్య తన ఫ్రెండ్ తో ప్రొడ్యూసర్స్ కోసం వెతకడం అయితే ఆపకుండా ఉంటాడు. అలా ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్లి మళ్ళీ తన స్టోరీ చెప్పగా ప్రొడ్యూసర్ అయితే తన స్టోరీ నచ్చుతుంది అని చెప్తాడు. హీరో నా ఫ్రెండ్ హర్ష అని చెప్పగా ప్రొడ్యూసర్ దానికి ఏమాత్రం ఒప్పుకోడు. చైతన్య కూడా తన ఫ్రెండ్ హీరోగా ఉంటేనే సినిమా చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి లేచి వచ్చేస్తాడు. అలా ఎంతమంది ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళినా హీరోగా తన ఫ్రెండ్ని అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. తన ఫ్రెండ్ కోసం వచ్చిన ఛాన్స్ని చైతన్య మిస్ చేసుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే చైతన్య గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ నాన్న చైతన్య దగ్గరికి వచ్చి వాళ్ళ లవ్ ని యాక్సెప్ట్ చేసి పెళ్లి చేసుకోమని చెప్పగా తనకి ఇంకా సినిమా కన్ఫర్మ్ అవ్వలేదని, తన మొదటి సినిమా కంప్లీట్ చేసి సక్సెస్ అయ్యాకే తనని పెళ్లి చేసుకుంటానని వాళ్ళ నాన్ననైతే ఒప్పిస్తాడు. 6 సంవత్సరాల నుంచి తన కథని పట్టుకొని ప్రొడ్యూసర్స్ కోసం వెతుకుతూ ఉన్న ప్రయోజనం లేకపోయిందని అలా చాలా టెన్షన్ తో ఫ్రస్ట్రేషన్ లో ఉంటాడు మన చైతన్య. ఈ ఫ్రస్ట్రేషన్ లో తనకి శెట్టి సినిమాస్ ప్రొడ్యూసర్ అయితే గుర్తొస్తాడు. తను అన్న మాటలు చైతన్యకి గుర్తొచ్చి చాలా హర్టింగ్ గా అనిపిస్తుంది. ఏదైనా చేసి ఆ ప్రొడ్యూసర్ కి బుద్ధొచ్చేలా చేసి తనతోనే సినిమా చేయాలని గట్టిగా సంకల్పించుకుంటాడు మన చైతన్య. తన ఫ్రెండ్ హర్షాని పిలిచి మనం శెట్టి యొక్క భార్యని కిడ్నాప్ చేయబోతున్నాం, దాంతో శెట్టిని బెదిరించి ఆ వచ్చిన డబ్బుతోనే మనం సినిమా చేయాలి అని చెప్పి చైతన్య ఇంకా హర్ష కిడ్నాప్ గురించి ప్లాన్ చేసుకుంటారు. కట్ చేస్తే ఇంకా షెడ్డి భార్యని కిడ్నాప్ చేయమని మన బార్సీను కూడా ఒక డీల్ వస్తుంది. పార్వతి ఇంకా బార్సీను ఈ కిడ్నాప్ చేసి వచ్చిన డబ్బులతో ఒక మూవీ చేయాలని చెప్పి ఆ డీల్ కి ఒప్పుకుంటారు. ఇంతకీ డీల్ ఏంటంటే వీళ్ళు కూడా ఆ షెట్టి భార్యని కిడ్నాప్ చేయాలి అని ఒక అతను కాల్ చేసి చెప్తాడు. శెట్టి భార్య ఎప్పుడు షాపింగ్ చేస్తూ డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటుంది. తనతో పాటు శెట్టి పిఏ కూడా ఎప్పుడు తనకు సహాయం చేస్తూ ఉంటాడు. శెట్టి భార్య గురించి తెలుసుకోవడానికి పార్వతి తను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ ఉంటుంది. ఈలోగా మన చైతన్య తన ప్లాన్ లో భాగంగా శెట్టి యొక్క పిఏ దగ్గరికి వచ్చి తాను ఒక ఈవెంట్ మేనేజర్ అని చెప్పి త్వరలో మీ ఓనర్ యొక్క వైఫ్ బర్త్డే రాబోతుందని, దాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తే నీకు మీ ఓనర్ దగ్గర మంచి అప్రిసియేషన్ వస్తుందని చెప్పి ఇంకా ఈ డీల్ లో నీకు 40% కమిషన్ కూడా ఇస్తానని చెప్పి సో తన బర్త్డే గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి కాంట్రాక్ట్ నాకే ఇప్పించాలని పిఏతో
డీల్ కుదుర్చుకుంటాడు. శెట్టి పిఓ కూడా శెట్టితో మాట్లాడి మేడం బర్త్డే గ్రాండ్ గా చేద్దాం సార్ అని ఒప్పించి బర్త్డే ఈవెంట్ కాంట్రాక్ట్ మన చైతన్యకి వచ్చేలా చేస్తాడు. సీన్ కట్ చేస్తే బార్సీను కూడా శెట్టి వైఫ్ ని కిడ్నాప్ చేసే ప్లాన్ లో 2 రోజుల్లో తన వైఫ్ బర్త్డే సెలబ్రేషన్స్ ఉంటుందని తెలుస్తుంది. ఆ రోజు కేక్ కటింగ్ అప్పుడు పవర్ కట్ చేసి తనను కిడ్నాప్ చేయాలని చెప్పి బార్సీను వాళ్ళ మనుషులకి చెప్తాడు. శెట్టి వైఫ్ బర్త్డే అయితే వస్తుంది. ఆ రోజు చైతన్య, హర్ష తన గర్ల్ ఫ్రెండ్ సహాయంతో కార్ తీసుకొని కిడ్నాప్ చేయడానికి బయలుదేరుతారు. బర్త్డే పార్టీ అయితే స్టార్ట్ అవుతుంది. శెట్టి తన వైఫ్ కోసం పార్టీ అరేంజ్మెంట్స్ అద్దరగొట్టేస్తాడు. ఆ అరేంజ్మెంట్స్ చూసి తన వైఫ్ చాలా ఎగ్జైట్ అవుతూ ఉంటుంది. తీరా కేక్ కట్ చేసే టైంకి లైట్స్ ని ఆఫ్ చేస్తారు. కేక్ కట్ చేశాక శెట్టి పవర్ రాలేదని తన మేనేజర్ ని అరుస్తూ ఉంటే సడన్ గా అక్కడ కొన్ని బెలూన్స్ పగులుతాయి. ఆ పగిలిన బెలూన్స్ లో నుంచి ఒక రకమైన స్మోక్ వచ్చి శెట్టి ఇంకా తన వైఫ్ కళ్ళు తిరిగి పడిపోతారు. ఒకరికి తెలియకుండా ఒకరు, ఒకవైపు బార్సీను మనుషులు, ఒకవైపు మన చైతన్య ఆ రూమ్ లోకి కిడ్నాప్ చేయడానికి వెళ్తారు. అక్కడ పడిపోయిన వాళ్ళని తీసుకొని ఎవరి పాటికి వాళ్ళు కారులో వెళ్ళిపోతారు. నిజానికి చైతన్య తీసుకువచ్చింది శెట్టి వైఫ్ ని కాదు, బార్సీను దగ్గర ఉన్న పార్వతిని. అసలు పార్వతి ఆ రూమ్ లో ఎందుకుంది అంటే బార్సీను కిడ్నాప్ లో భాగంగా పార్వతి కూడా అక్కడికి వచ్చుంటుంది. బెలూన్స్ పగిలి స్మోక్ రావడంతో తను కూడా స్పృహ తప్పి పడిపోతుంది. మన చైతన్య ఆ చీకట్లో శెట్టి వైఫ్ అనుకొని పార్వతిని కిడ్నాప్ చేసేస్తాడు. కానీ చైతన్య ఇంకా హర్షకి తను పార్వతి అని తెలీదు. వాళ్ళిద్దరూ తనని శెట్టి వైఫ్ అని అనుకుంటూ ఉంటారు. హర్ష శెట్టికి కాల్ చేసి నీ వైఫ్ మా దగ్గరే ఉంది, మాకు 3 crores డబ్బులు ఇస్తేనే తనని వదిలేస్తాము అని చెప్తారు. శెట్టి పక్కన తన మొదటి వైఫ్ ఇంకా వాళ్ళ నాన్నగారు ఉండటం వల్ల తను మాట్లాడలేకపోతాడు. నిజానికి కిడ్నాప్ అయింది తన రెండవ భార్య. అప్పుడు శెట్టి ఏం మాట్లాడకుండా ఫోన్ కట్ చేసి కాసేపు తర్వాత మళ్ళీ కాల్ చేసి ఇంతక మా వైఫ్ పక్కన ఉండడంతో మాట్లాడలేకపోయానని, మీరు కిడ్నాప్ చేసింది నా రెండవ భార్యనని చెప్పగా చైతన్య ఇంకా హర్ష షాక్ అవుతారు. కానీ తన రెండవ భార్యని ఏం చేయొద్దు అని శెట్టి భయపడుతూ ఉంటే బడ్జెట్ ఆలోచించుకొని మళ్ళీ కాల్ చేస్తామని చెప్పి చైతన్య ఫోన్ పెట్టేస్తాడు. మరోపక్క బార్సీను శెట్టి వైఫ్ ని సక్సెస్ఫుల్ గా కిడ్నాప్ చేస్తాడు. ఇంతలో తనని కిడ్నాప్ చేయమన్న వ్యక్తి కాల్ చేసి కిడ్నాప్ అయిందా అని అడుగుతూ ఉంటాడు. దానికి బార్సీను కిడ్నాప్ అయిందని సాక్ష్యంగా తన ఫోటో తీసి పంపిస్తాడు. వెంటనే ఆ కిడ్నాప్ చేసిన వ్యక్తి శెట్టికి ఫోన్ చేసి నీ రెండో పెళ్ళం నా దగ్గర ఉంది, నువ్వు 10 కోట్లు ఇస్తే నీ రెండో పెళ్ళం సేఫ్ గా నీ దగ్గరికి వస్తుంది అని శెట్టికి వార్నింగ్ ఇస్తాడు. శెట్టి ఎవడ్రా నువ్వు, ఇదివరకు ఒకడు ఫోన్ చేసి నా వైఫ్ ని కిడ్నాప్ చేశాడని డబ్బులు అడిగాడు, ఇప్పుడు మళ్ళీ నువ్వు ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నాడు, అసలు నువ్వు కిడ్నాప్ చేసావని ఎలా నమ్మాలి అని అడగగా ఆ కిడ్నాపర్ తన వైఫ్ ని కిడ్నాప్ చేసిన ఫోటో శెట్టికి పంపిస్తాడు. అది చూడగానే శెట్టి షాక్ అయ్యి కొంచెం టైం కావాలి అని చెప్పి ఒక రోజు గడువు అడుగుతాడు. ఇంతలో శెట్టి ఫ్రెండ్ అయిన ప్రతాప్ అక్కడికి వస్తాడు. ప్రతాప్ ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్. శెట్టి టెన్షన్ లో ఉండడం చూసి ఏమైంది అని అడుగుతాడు. కానీ మన శెట్టి తనకి ఏ విషయం చెప్పడు. మళ్ళీ బార్సీను శెట్టికి కాల్ చేసి నీ వైఫ్ మా దగ్గరే ఉంది, నీకు నీ వైఫ్ కావాలంటే మాకు మీ ఇంట్లో పని మనిషిని ఇవ్వాలి అని చెప్పి శెట్టిని అడుగుతాడు. శెట్టి పని మనిషిని తీసుకుని ఏం చేస్తావయ్యా, డబ్బులు ఏమైనా కావాలి అంటే మాకు డబ్బులేమొద్దు, మీ ఇంట్లో పని మనిషి కావాలి అని బార్సీను శెట్టిని అడుగుతాడు. నిజానికి బార్సీను పార్వతిని శెట్టి ఇంటికి పని మనిషిగా పంపించాడు కదా, తను ఇంకా శెట్టి ఇంట్లోనే ఉంది అని అనుకుంటాడు. అందుకనే ఈ డీల్ కి పని మనిషి కావాలి అని అడుగుతాడు. ఫోన్ పెట్టేయగానే ఏమీ అర్థం కాక శెట్టి ఫ్రస్ట్రేషన్ లో ఉంటాడు. మళ్ళీ తన ఫ్రెండ్ ప్రతాప్ వచ్చి ఈసారన్నా చెప్తావా అని అడుగుతాడు. ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక జరిగిందంతా తన ఫ్రెండ్ ప్రతాప్ కి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. తనకి రెండవ భార్య ఉంది అనగానే ప్రతాప్ షాక్ అవుతాడు. నువ్వు నన్ను ఈ సమస్య నుంచి బయటపడేస్తే 50 లక్షలు నీకు ఇస్తానని చెప్పి శెట్టి ప్రతాప్ కి చెప్తాడు. వాళ్ళని ఎలాగైనా పట్టుకుంటానని ప్రతాప్ శెట్టికి భరోసా ఇస్తాడు. సీన్ కట్ చేస్తే చైతన్య ఇంకా హర్ష దగ్గర ఉన్న పార్వతి లీటర్లు నీళ్లు, చాలా ఫుడ్ తింటూ ఉంటుంది. అది సప్లై చేయలేక హర్షకి దోల తీరిపోతూ ఉంటుంది. ఈ టార్చర్ తట్టుకోలేక వాళ్ళ బడ్జెట్ ఎంతో రాసుకొని శెట్టికి కాల్ చేసి మా బడ్జెట్ 4,18,00,000ని మీరు డబ్బు రెడీ చేసుకోండి, మీ వైఫ్ ని హ్యాండ్ ఓవర్ చేస్తామని శెట్టికి చెప్తే ఒక్కొక్కసారి ఒక్కొక్కడు కాల్ చేసి డబ్బులు అడగడంతో ఫ్రస్ట్రేషన్ లో ఉన్న శెట్టి నేను డబ్బులు ఇవ్వను, తన్ని మీరే ఉంచుకోండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. మీరే ఉంచుకోండి అంటారేంట్రా అని హర్ష తన ఫ్రెండ్ చైతన్యకి చెప్పగా ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. పార్వతి వాళ్ళిద్దరు నాపి వాళ్ళకి నిజం చెప్తుంది. నేను శెట్టి సెకండ్ వైఫ్ కాదని, నేను కూడా అక్కడ శెట్టి వైఫ్ ని కిడ్నాప్ చేయడానికి వెళ్ళానని క్లోరోఫామ్ తో ఉన్న కర్చీఫ్ పట్టుకొని తన దగ్గరికి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక స్మోక్ రాగానే నేను స్పృహ తప్పి పడిపోయానని, మీరు పొరపాటుగా నన్ను తీసుకుని వచ్చారని, ఖచ్చితంగా శెట్టి వైఫ్ మా దగ్గరే ఉంటుందని, నన్ను బార్సీను దగ్గర తీసుకువెళ్ళండి, మీ ప్రాణానికి ఎలాంటి హాని ఉండదని, ఇంకా బార్సీను నేను మంచి మూవీ చేయడానికి చూస్తున్నామని బార్సీన్తో ఒప్పించి మీతోనే సినిమా చేసేటట్టు ఒప్పిస్తానని చైతన్య ఇంకా హర్షకి చెప్తుంది. ఈ డీల్ నచ్చడంతో చైతన్య హర్ష కూడా ఓకే అని చెప్పి పార్వతిని ఎవరు గుర్తుపట్టకుండా బుర్కా వేసి వాళ్ళ ముగ్గురు బైక్ లో బార్సీను దగ్గరకు వెళ్లడం స్టార్ట్
స్టార్ట్ చేస్తారు. సీన్ కట్ చేస్తే బార్సీను ఫోన్ చేసి నీ వైఫ్ నా దగ్గరే ఉంది అని శెట్టి వైఫ్ తో మాట్లాడిపిస్తాడు. దీంతో తన వైఫ్ బార్సీను దగ్గరే ఉందని శెట్టి నమ్మి తను అడిగిన విధంగా తన ఇంట్లో పని మనిషిని తీసుకొని బార్సీను చెప్పిన లొకేషన్ కి శెట్టి బయలుదేరుతాడు. మరోవైపు ప్రతాప్ కిడ్నాప్ జరిగిన రోజు అక్కడున్న సీసీ ఫుటేజ్ ఆధారంగా శెట్టి వైఫ్ ని తీసుకెళ్లిన వెహికల్ యొక్క నంబర్ ట్రేస్ చేసి చూడగా ఆ బండి పార్వతి నేమ్ మీద ఉంటుంది. వెంటనే ప్రతాప్ దీని గురించి మాట్లాడడానికి బార్సీను దగ్గరికి వెళ్తాడు. ప్రతాప్ రాగానే కానీ బార్సీను మాత్రం చాలా ఓవర్ యాటిట్యూడ్ చూపించి ప్రతాప్ ని అక్కడి నుంచి పంపించేస్తాడు. కానీ ప్రతాప్ నీ ప్లేస్ చూస్తే చాలా తేడాగా ఉందని నేను ఒకసారి మీ ప్లేస్ అంతా సెర్చ్ చేయాలని అడగగా వెళ్లి సర్చ్ వారెంట్ తీసుకువచ్చి మొత్తం సెర్చ్ చేసుకో అని చెప్పి బార్సీను ఘాటుగానే జవాబిస్తాడు. ప్రతాప్ చేసేదేమీ లేక బయటకు వచ్చి ఏమైనా అనుమానాస్పదంగా ఉందేమో అని అక్కడ కారులో కూర్చొని గమనిస్తూ ఉంటాడు. ప్రతాప్ సిగరెట్ తాగుతూ అటు ఇటు చూడడంలో ఆ గ్యాప్ లో పార్వతి, చైతన్య, హర్ష బార్సీను బార్లోకి వెళ్ళిపోతారు. బార్సీను పార్వతిని చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నువ్వు ఎలా వచ్చావని అడగగా వీళ్ళిద్దరే నన్ను కిడ్నాప్ చేశారని చెప్తుంది. వెంటనే బార్సీను వాళ్ళిద్దరిని షూట్ చేయాలని చూస్తాడు. పార్వతి ఆపి వాళ్ళేదో కన్ఫ్యూజన్ లో నన్ను కిడ్నాప్ చేశారు, వాళ్ళిద్దరు మంచి వాళ్ళే అని చెప్పి ఆపుతుంది. కానీ వీళ్ళిద్దరు కూడా సినిమా మనుషులే, వాళ్ళు కూడా మూవీ తీయాలి అని చెప్తుంది. వెంటనే బార్సీను వాళ్ళిద్దరిని కూర్చోపెట్టి వాళ్ళ స్టోరీ వినడం స్టార్ట్ చేస్తాడు. బార్సీనికి కూడా వాళ్ళ స్టోరీ నచ్చి డబ్బులు వచ్చాక మీతోనే సినిమా తీస్తా అని చెప్తాడు. ఇంతలో చైతన్యాన్ని వెతుక్కుంటూ తన గర్ల్ ఫ్రెండ్ ఫైండ్ మై డివైస్ తో తనని ట్రాక్ చేస్తూ అక్కడికి వచ్చేస్తుంది. సో తను మన సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్ అని చైతన్య బార్సీనుకి పరిచయం చేస్తాడు. చైతన్య గర్ల్ ఫ్రెండ్ అక్కడ కట్టేస్తున్న శెట్టి వైఫ్ దగ్గరికి వెళ్తుంది. తన శారీ బాగుంది అని చూస్తూ ఉన్నప్పుడు శెట్టి భార్య తన కట్టు విప్పమని అడగగానే తింగరబుచ్చైన చైతన్య గర్ల్ ఫ్రెండ్ తన కట్లు ఇప్పేస్తుంది. వెంటనే తను కట్లతో కట్టేసి తన ఫోన్ తీసుకొని అక్కడున్న కారు ఎక్కి వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోవడం ప్రతాప్ కూడా చూసి తనని ఫాలో అవుతాడు. కట్ చేస్తే శెట్టి పని మనిషిని తీసుకొని బార్సీను చెప్పిన లొకేషన్ కి వెళ్లి బార్సీనుకి కాల్ చేస్తాడు. చైతన్యతో మూవీ కమిట్ అవ్వడం వల్ల బార్సీను ఇప్పుడు నా మైండ్ మార్చుకున్నాను, నాకు పని మనిషి వద్దు, నాకు 4 crores డబ్బులు కావాలి అని బార్సీను ప్లేట్ మారుస్తాడు. శెట్టికి పట్టలని కోపం వచ్చి అందరు నాతో ఆడుకుంటున్నారేంట్రా అని చెప్పి తన ఫ్రెండ్ ప్రతాప్ కి కాల్ చేసి త్వరగా వాళ్ళని పట్టుకోమని చెప్తాడు. దీంతో ఫాస్ట్ గా వెళ్లి ముందున్న వెహికల్ ఆపి వెహికల్లో ఎవరా ఉండేదని చూడగానే అది శెట్టి వైఫ్. తను అక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళిపోతుందని చెప్పగా ప్రతాప్ కూడా షాక్ అయ్యి తనని తన వెహికల్లో తీసుకెళ్ళడానికి ట్రై చేస్తే ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అని అడుగుతుంది. నేను అప్పగిస్తే మీ ఆయన 50 lakhs ఇస్తాడు అని చెప్తాడు. అప్పుడు శెట్టి వైఫ్ నువ్వు నన్ను వదిలేస్తే నీకు 1 crore ఇస్తాను అని ప్రతాప్ కి 1 crore ఆఫర్ చేస్తుంది. ప్రతాప్ కూడా ఓకే అని చెప్పి ఎందుకు 1 crore ఇస్తున్నావు అని అడగగా అసలు తన కిడ్నాప్ ప్లాన్ చేసిందే తనే అని తన తమ్ముడు సహాయంతో బార్సీనుతో డీల్ కుదిరించుకొని తన బర్త్డే రోజు కిడ్నాప్ అయ్యేలా ప్లాన్ చేశామని, తర్వాత తన హస్బెండ్ శెట్టి ద్వారా 10 crores మనీ తీసుకోవాలని ప్లాన్ చేశామని చెప్తుంది. దీంతో ప్రతాప్ షాక్ అవుతాడు. తను 1 crore ఇస్తా అనడంతో ప్రతాప్ శెట్టికి కాల్ చేసి ఒక అన్నన్ పర్సన్ లా మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. తను కూడా నీ వైఫ్ ని కిడ్నాప్ చేశామని మాకు 10 crores కావాలని శెట్టిని అడుగుతాడు. శెట్టికి ఇలాంటి కాల్స్ వినడం కామన్ అయిపోయి ఇలా మాట్లాడింది తన ఫ్రెండ్ ప్రతాప్ అని కనిపెట్టేస్తాడు. దీంతో ప్రతాప్ ఓపెన్ అయిపోతాడు. నీ భార్య 1 crore ఇస్తానని చెప్పింది, అందుకే ఇలా చేశానని చెప్తాడు. ఇప్పుడు శెట్టి నేను 1.5 crore ఇస్తాను, తనని చంపేయ అని చెప్పి ప్రతాప్ కి ఇంకో డీల్ ఇస్తాడు. కానీ తనని చంపేసిన తర్వాత తన దగ్గర ఉన్న ఫోన్ మటుకు చాలా ఇంపార్టెంట్ అని, ఆ ఫోన్ తనకి ఖచ్చితంగా తెచ్చియాలని ప్రతాప్ కి చెప్తాడు. ప్రతాప్ డీల్ కి ఓకే చెప్పి శెట్టి వైఫ్ దగ్గరికి వెళ్లి తన ఫోన్ ఎక్కడుంది అని అడుగుతాడు. ఆ ఫోన్ తన దగ్గర లేదని, అది ఎక్కడో మిస్ అయిందని చెప్తుంది. ఆ ఫోన్ లో ఏముంది అని అడగగా దాంట్లో మా ఇద్దరి ప్రైవేట్ వీడియోస్ ఉన్నాయి అని చెప్తుంది. ఇంకా శెట్టి చేసే ఒక సీక్రెట్ దందా గురించి ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్తుంది. కట్ చేస్తే శెట్టి వైఫ్ తప్పించుకుందని బార్సీనుకి తెలుస్తుంది. చైతన్య గర్ల్ ఫ్రెండే తనని తప్పించిందని తెలిసి బార్సీనుకి చాలా కోపం వస్తుంది. గంతా వాళ్ళని చంపేయాలని చూస్తూ ఉండగా చైతన్య గర్ల్ ఫ్రెండ్ తనకు ఒక ఐడియా ఇస్తుంది. తన ఫోన్ నా దగ్గర నుంచి తీసుకువెళ్ళిందని, మనము ఫైండ్ మై డివైస్ ద్వారా వాళ్ళు ఎక్కడికి వెళ్లారో కనుక్కోవచ్చు అని చెప్పడంతో తన ఫోన్ ని ట్రాక్ చేసుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే ప్రతాప్ కి తన ఫోన్ ఎక్కడుందో శెట్టి వైఫ్ చెప్పకపోవడంతో తనని చంపేయడానికి గన్నని పాయింట్ బ్లాక్ లో ఏం పెట్టి షూట్ చేయాలని చూస్తుంటాడు. అప్పుడే మన బార్సీను అక్కడికి వెళ్లి సిఐ ప్రతాప్ ని కాల్ మీద షూట్ చేస్తాడు. బార్సీను, చైతన్య, హర్ష అందరూ అక్కడున్న వాళ్ళతో ఫైట్ చేస్తారు. ఫైనల్ గా బార్సీను, చైతన్య కూడా ఒక విషయం తెలుస్తుంది. శెట్టికి తన భార్య కన్నా ఆ ఫోన్ ఇంపార్టెంట్ అని తెలియడంతో చైతన్యకి ఒక ప్లాన్ వస్తుంది. సీన్ కట్ చేస్తే చైతన్య శెట్టి దగ్గరికి వెళ్లి ఒక ఫోన్ లో వీడియో చూస్తూ తనతో మాట్లాడతాడు. నీ ప్రైవేట్ వీడియోస్ ఇంకా నీ దందాలంతా ఈ ఫోన్ లో ఉన్నాయని,
నువ్వు మాతో సినిమా తీయకపోతే ఇవన్నీ లీక్ చేస్తానని శెట్టిని భయపించి తనతో మూవీ చేయడానికి ఒప్పిస్తాడు. సీన్ కట్ చేస్తే మిస్ అయిన శెట్టి వైఫ్ ఫోన్ ఒకరి దగ్గర ఉంటుంది. అది ఎవరో కాదు, శెట్టి వైఫ్ ఇంట్లో పని చేస్తే పారిజాతం దగ్గర ఆ ఫోన్ ఉంటుంది. దీంతో పారిజాతం పర్వం 2 టైటిల్స్ అయితే పడతాయి. అంటే ఈ మూవీకి సెకండ్ పార్ట్ కూడా ఉంటుంది. సెకండ్ పార్ట్ రిలీజ్ అయినప్పుడు ఖచ్చితంగా సెకండ్ పార్ట్ కూడా స్టోరీ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.